హలో గైస్. మనకి టోనీ స్టార్క్ ఎంత స్మార్టో తెలుసు. కానీ టోనీ స్టార్క్‌ని కూడా ఓవర్ స్మార్ట్ చేయగల క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ టాప్ 17 స్మార్టెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఎంసీయూ. ఈ లిస్ట్ అనేది నేను వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇంకా వాళ్ళు చేసిన ఇన్వెన్షన్స్ మీద బేస్ చేసుకొని తీసుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. 17th ప్లేస్ అర్నిమ్ జోలా. ఈ అర్నిమ్ జోలా అనేవాడు హైడ్రా ఆర్గనైజేషన్‌లో చీఫ్ సైంటిస్ట్‌గా ఉండేవాడు. ఈ వ్యక్తి టెసరాక్ట్‌తో ఎన్నో హై అడ్వాన్స్డ్ వెపన్స్‌ని తయారు చేశాడు. అంతేకాకుండా కెప్టెన్ అమెరికాకి ఇచ్చిన సూపర్ సోల్జర్ సిరం లాంటి దాన్ని సక్సెస్ఫుల్‌గా రీప్లికేట్ చేశాడు. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే జోలా కేవలం వెపన్స్ తయారు చేసే సైంటిస్ట్ మాత్రమే కాదు. అతనికి హ్యూమన్ బయాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎనర్జీ సిస్టమ్స్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా చాలా నాలెడ్జ్ ఉంది. ఇంకా వీడి కాన్షియస్ని సక్సెస్ఫుల్గా ఒక కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక లివింగ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్గా మారిపోయాడు. అంటే ఒక హ్యూమన్ తన ఫిజికల్ బాడీని లాస్ అయిన తర్వాత కూడా తన ఇంటెలిజెన్స్, మెమరీస్ ఇంకా కాన్షియస్ని ఒక మెషిన్లో ప్రిజర్వ్ చేసుకోవడం అనేది నార్మల్ టెక్నాలజీ కాదు. హైడ్రా కోసం పనిచేస్తూ ఉన్న సమయంలో జోలా చేసిన రీసెర్చ్ వల్ల హైడ్రాకి ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ అడ్వాంటేజెస్ కూడా వచ్చాయి. ఇంకా అతని ఇంటెలిజెన్స్ ఎంత డేంజరస్ అనేది చూసుకుంటే డెకేడ్స్ తర్వాత కూడా అతని కంప్యూటర్ సిస్టమ్ హైడ్రా ప్లాన్స్ని కంటిన్యూ చేస్తూ ఉండడం మనకు కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే తనని ఈ లిస్ట్లో ఎందుకు యాడ్ చేసానో మీకు అర్థమే ఉంటుంది. 16th ప్లేస్ బ్యారన్ జీమో. ఇతను ఎంత స్మార్ట్ అంటే వీడి ఎత్తులు పై ఎత్తులతో ఒక్కడే ఎవెంజర్స్ని మొక్కలు చేశాడు. నాకు తెలిసి ఈ ఒక్కటి చాలనుకుంటా ఎందుకు 16th ప్లేస్లో ఉన్నాడనేది. కానీ జీమో దగ్గర సూపర్ పవర్స్ లేవు. అతను థోర్ కాదు, హల్క్ కాదు, ఐరన్ మ్యాన్ కూడా కాదు. అయినా తన ఇంటెలిజెన్స్ మరియు సైకలాజికల్ స్ట్రాటజీస్తో సూపర్ పవర్డ్ హీరోస్ మధ్యలోని కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేయగలిగాడు. సివిల్ వార్ సమయంలో అవెంజర్స్లో ఆల్రెడీ ఉన్న డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేసి వాటిని తన అడ్వాంటేజ్గా యూజ్ చేసుకున్నాడు. అతను అవెంజర్స్ని డైరెక్ట్గా డిఫీట్ చేయాలని ప్రయత్నించలేదు. వాళ్ళ వీక్నెసెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అగెయినెస్ట్గా యూజ్ చేశాడు. ఇంకా జీమో యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే అతను చాలా పేషెన్స్. ఒక ప్లాన్ ఇమీడియట్లీ వర్క్ అవ్వకపోతే ఇంకో ప్లాన్కి వెళ్ళిపోవడం కాదు, లాంగ్ టర్మ్ ప్లాన్ వేసి దానికోసం వెయిట్ చేయగలడు. నాకు తెలిసి ఇన్వేషన్స్ చూడకపోయినా నిక్ ఫ్యూరీకి కూడా తన స్ట్రాటజీస్తో పోటీ ఇవ్వగలడు. 15th ప్లేస్ ఎరిక్ సెల్విగ్. ఇతను మార్వెల్ ప్రపంచంలోనే టాప్ ఆస్ట్రోఫిజిసిస్ట్. అసలు ఎవెంజర్స్ ఫామ్ అవ్వకముందే యాస్గర్డ్ ఇంకా 9 రెల్మ్స్ గురించి రీసెర్చ్ చేసి తెలుసుకున్నాడు. అతనికి కాస్మిక్ ఫినామినన్, వామ్ హోల్స్, ఎనర్జీ ఫీల్డ్స్ లాంటి విషయాలపై చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉంది. ఎర్త్లో వామ్ హోల్స్ ఇంకా కాస్మిక్ ఎనర్జీ గురించి రీసెర్చ్ చేసి వాటి ఎగ్జిస్టెన్స్ని సైంటిఫిక్ పర్స్పెక్టివ్లో అండర్స్టాండ్ చేయడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా సీల్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్లో అతనికి నాలెడ్జ్ కూడా చాలా యూస్ఫుల్ అయింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఆస్గార్డియన్స్ లాంటి బీయింగ్స్ని చూసిన తర్వాత కూడా అతను బ్లైండ్గా బిలీవ్ చేయలేదు. వాళ్ళ టెక్నాలజీ, పోర్టల్స్, కాస్మిక్ ఎనర్జీ అన్నిటినీ సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్స్టాండ్ చేయడానికి ప్రయత్నించాడు. అంటే మ్యాజిక్లా కనిపించే విషయాలను కూడా సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించే సైంటిస్ట్ మన సెల్విగ్. 14th ప్లేస్ డాక్టర్ స్టెఫిన్ స్ట్రేంజ్. డాక్టర్ స్ట్రేంజ్ సాసరర్ సుప్రీం అని మనకు తెలుసు. కానీ దానికి ముందు తన వరల్డ్స్ టాప్ న్యూరో సర్జన్, తన ఫోటోగ్రాఫిక్ మెమరీ అండ్ హై ఇంటెలిజెన్స్తో తన మెడికల్ నాలెడ్జ్ని ఇన్క్రెడిబుల్లీ ఫాస్ట్గా డెవలప్ చేసుకున్నాడు. అతను ఒక నార్మల్ డాక్టర్ కాదు, కాంప్లెక్స్ సర్జరీస్లో ఇన్క్రెడిబుల్లీ ప్రిసిషన్ చూపించగలడు. అయితే యాక్సిడెంట్ తర్వాత అతని లైఫ్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. మిస్టిక్ ఆర్ట్స్ గురించి తెలుసుకోవడానికి కామర్ తాజ్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న యాన్షియంట్ నాలెడ్జ్ని చాలా షార్ట్ పీరియడ్లోనే లెర్న్ చేసుకున్నాడు. ఒక నార్మల్ పర్సన్ ఇయర్స్ తీసుకునే మిస్టికల్ కాన్సెప్ట్స్ని స్ట్రేంజ్ చాలా త్వరగా అండర్స్టాండ్ చేసుకున్నాడు. అతని ఇంటెలిజెన్స్ వల్లే స్పెల్స్ని బ్లైండ్లీ మెమరీస్ చేయకుండా వాటి ప్రిన్సిపల్స్ని అండర్స్టాండ్ చేసుకుని యూజ్ చేయగలిగాడు. టైమ్ స్టోన్ని కూడా ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో యూజ్ చేసి డోరమాము లాంటి కాస్మిక్ ఎంటిటీని కూడా ఎదుర్కొన్నాడు. 13th ప్లేస్ డాక్టర్ అబ్రహం ఎర్స్కెన్. ఇతను మార్వెల్ యూనివర్స్లో వరల్డ్ వార్ 2 సమయంలో యుఎస్ మిలిటరీకి సంబంధించిన సైంటిస్ట్. ఇతనే ఫస్ట్ అండ్ ఒరిజినల్ సూపర్ సోల్జర్ సిరంని డెవలప్ చేశాడు. ఆ సిరం వల్ల స్టీవ్ రాజర్స్ వంటి ఫిజికల్లీ వీక్ పర్సన్ ఒక సూపర్ సోల్జర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఆ టైంలో హోవర్డ్ స్టార్క్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాడు. కానీ సూపర్ సోల్జర్ సిరం లాంటి బయోలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయడం చాలా డిఫికల్ట్. ఎర్స్కిన్కి హ్యూమన్ బాడీ, జెనెటిక్స్,
బయాలజీ మరియు కెమికల్ ఎన్హాన్స్మెంట్స్ గురించి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంది. అతను సిరం మాత్రమే క్రియేట్ చేయలేదు, దాన్ని ఎవరి మీద యూజ్ చేయాలి, ఎవరి పర్సనాలిటీ ఎలా ఉంటుంది, సిరం వల్ల క్యారెక్టర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాలను కూడా కన్సిడర్ చేశాడు. అందుకే స్టీవ్ రాజర్స్ని సెలెక్ట్ చేయడంలో అర్స్కిన్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఇతని సైన్స్ వల్లే ప్రపంచంలో మొదటి సక్సెస్ఫుల్ సూపర్ సోల్జర్ క్రియేట్ అయ్యాడు. 12th ప్లేస్ మైటీ థోర్ ఏకేఏ జేన్ ఫోస్టర్. ఈమె మార్వెల్ ప్రపంచంలో టాప్ ఆస్ట్రో ఫిజిసిస్ట్. ఎర్త్లో వామ్ హోల్స్ గురించి రీసెర్చ్ చేసింది. ఫోస్టర్ థియరీ అనే థియరీని ప్రపోజ్ చేసింది. ఆమె రీసెర్చ్కి సైంటిఫిక్ కమ్యూనిటీలో చాలా రికగ్నైజేషన్ వచ్చింది. జేన్ యొక్క ఇంటెలిజెన్స్ కేవలం బుక్స్లో ఉన్న థియరీస్ వరకే లిమిటెడ్ కాదు. థోర్ ఎర్త్కి వచ్చిన తర్వాత ఆస్గార్డియన్స్ గురించి తెలుసుకోవడం, బీఫ్రాస్ట్, కాస్మిక్ ఈవెంట్స్ ఇంకా అదర్ రియల్మ్స్ గురించి రీసెర్చ్ చేయడం ద్వారా ఆమె అండర్స్టాండింగ్ మరింత పెరిగింది. ఆమెకు స్పేస్, ఆస్ట్రోఫిజిక్స్, ఎనర్జీ ఫినామినన్ గురించి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంది. అందుకే థోర్ లాంటి గాడ్ని చూసిన తర్వాత కూడా ఆమె అతన్ని సైంటిఫిక్ క్యూరియాసిటీతో స్టడీ చేసింది. తర్వాత ఆమె స్వయంగా మైటీ థోర్గా మారినప్పుడు కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్గా కాస్మిక్ పవర్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్. 11th ప్లేస్ రీరీ విలియమ్స్. చిన్నతనం నుంచే ఒక చైల్డ్ ప్రొకెడీ. తను ఒక బ్రిలియంట్ ఇంజనీర్. ఇంకా తన ఇన్వెషన్స్తో చాలా పవర్ఫుల్ టెక్నాలజీని క్రియేట్ చేసింది. ఆమె ఎంఐటీలో చదువుతున్నప్పుడు అడ్వాన్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసింది. ఇంకా వైబ్రేనియం డిటెక్టర్ లాంటి టెక్నాలజీని కూడా క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఒక ఐరన్ స్టైల్ సూట్ని ఆల్మోస్ట్ కంప్లీట్లీ తన ఓన్ ఇంజనీరింగ్ స్కిల్స్తో డెవలప్ చేసుకుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే రీరీకి టోనీ స్టార్క్ లాంటి హ్యూజ్ కంపెనీ లేదా మ్యాసివ్ ల్యాబొరేటరీ ఇన్సిలే లేదు. అయినా అవైలబుల్ మెటీరియల్స్ మరియు తన ఓన్ నాలెడ్జ్తో అడ్వాన్స్డ్ ఆర్మర్ని బిల్డ్ చేయగలిగింది. ఆ ఆర్మర్ని డెవలప్ చేస్తూ ఫ్లైట్, వెపన్స్, ఎనర్జీ సిస్టమ్స్ ఇంకా కంప్యూటర్ కంట్రోల్డ్ టెక్నాలజీ లాంటి ఎన్నో సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేసింది. టోనీ స్టార్క్ లాంటి జీనియస్తో కంపేర్ చేయబడేంత పొటెన్షియల్ ఆమెకు ఉందని మనకి అర్థమవుతుంది. అందుకే రీరీ విలియమ్స్ మన లిస్ట్లో 11th ప్లేస్లో ఉంది. 10th ప్లేస్ పీటర్ పాకర్. పీటర్ పాకర్ ఇంకా హై స్కూల్లోనే ఉన్నప్పుడే తను సొంతంగా వెబ్ ఫ్లూయిడ్ అండ్ వెబ్ షూటర్స్ని తయారు చేసుకున్నాడు. దీంతో స్పైడీ టోనీ స్టార్క్ యొక్క అటెన్షన్ కూడా గ్రాప్ చేసుకున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే పీటర్ పాకర్కి సూపర్ పవర్స్ వచ్చాయి కాబట్టి అతను స్మార్ట్ అయ్యాడని కాదు. అతను పవర్స్ రాకముందే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా టాలెంటెడ్. పీటర్ పాకర్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్, టెక్నాలజీ అన్నిట్లో బ్రిలియంట్ స్టూడెంట్. అతని వెబ్ ఫ్లూయిడ్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంప్రెసివ్ ఇన్వెన్షన్. స్పైడర్ మ్యాన్ యొక్క వెబ్బింగ్ సిచ్యువేషన్కి తగ్గట్టు డిఫరెంట్ వేస్లో యూజ్ అవుతుంది. స్వింగింగ్, ట్రాపింగ్ ఎనిమీస్, స్టాపింగ్ వెహికల్స్, క్రియేటింగ్ షీల్డ్స్ లాంటి ఎన్నో ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉన్నాయి. టోనీ స్టార్క్ అతని ఇంటెలిజెన్స్ని నోటీస్ చేయడం కూడా ర్యాండమ్ కాదు. పీటర్ దగ్గర ఉన్న సైంటిఫిక్ పొటెన్షియల్ని టోనీ స్టార్క్ రికగ్నైజ్ చేశాడు. ఇంకా పీటర్ పాకర్ ఒక టీనేజర్ అయినప్పటికీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అండర్స్టాండ్ చేసి మాడిఫై చేయగలడు. సో సూపర్ పవర్స్ లేకపోయినా పీటర్ పాకర్ ఒక జీనియస్. అందుకే ఇతను 10th ప్లేస్లో ఉన్నాడు. 9th ప్లేస్ హోవర్డ్ స్టార్క్. తర్వాత వ్యక్తి స్టార్క్ కంపెనీ ఫౌండర్ అయిన హోవర్డ్ స్టార్క్ అండ్ ఫాదర్ ఆఫ్ టోనీ స్టార్క్. ఇతని గురించి చాలామందికి తెలియదు. ఇతను టాప్ సైంటిస్ట్, ఇన్వెంటర్, ఇంజనీర్. అతని జనరేషన్కి కంపేర్ చేస్తే అతని టెక్నాలజీ చాలా అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. హోవర్డ్ స్టార్క్ తన కాలంలోనే ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ చేశాడు. అతని బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్లో ఒకటి కొత్త ఎలిమెంట్ని డిస్కవర్ చేయడం. అంతేకాకుండా కెప్టెన్ అమెరికాకి షీల్డ్ తయారు చేయడంలో కూడా హోవర్డ్ స్టార్క్కి కీలక పాత్ర పోషించాడు. అతని ఇంజనీరింగ్ నాలెడ్జ్ వల్ల స్టీవ్ రాజర్స్కి ఇచ్చిన షీల్డ్ ఒక సింపుల్ మెటల్ షీల్డ్ కాదు, అది ఇన్క్రెడిబుల్లీ డ్యూరబుల్ మెటీరియల్తో క్రియేట్ చేయబడింది. ఇంకా హోవర్డ్ స్టార్క్ ఒక రీసెర్చ్ తర్వాత టోనీ స్టార్క్ టెక్నాలజీ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. అంటే టోనీ స్టార్క్ జీనియస్ అవ్వడానికి న్యాచురల్ టాలెంట్తో పాటు తన ఫాదర్ యొక్క రీసెర్చ్ కూడా ఒక ఫౌండేషన్ లాగా పనిచేసింది. 8th ప్లేస్ హ్యాంక్ పిమ్. ఇతను ఆర్గ్యుబుల్ మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ మార్వెల్ హిస్టరీ. ఇతను ఒక గ్రేట్ ఫిజిసిస్ట్. ఇతని అత్యంత గొప్ప ఇన్వెన్షన్ పిమ్ పార్టికల్స్. ఈ ఒక్కటి చాలు అతను ఎంత స్మార్ట్ అనేది ప్రూవ్ చేయడానికి. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజుని మార్చడం అనేది సింపుల్ టెక్నాలజీ కాదు. మాస్, ఎనర్జీ, మాలిక్యూల్ స్ట్రక్చర్ లాంటి కాన్సెప్ట్స్ అన్నిటినీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. హ్యాంక్ పిమ్ తన రీసెర్చ్ ద్వారా ఈ ఇంపాసిబుల్ లుకింగ్ కాన్సెప్ట్ని రియాలిటీలోకి తీసుకొచ్చాడు. ఇంకా అతను క్వాంటమ్ రెల్మ్ని ఫస్ట్ డిస్కవర్ చేశాడు. క్వాంటమ్ రెల్మ్ గురించి ప్రపంచంలో చాలామందికి తెలియకముందే హ్యాంక్ దాన్ని ఎగ్జిస్టెన్స్ని అండర్స్టాండ్ చేశాడు.
అతని ఇన్వెన్షన్స్ని రెప్లికేట్ చేయడం కూడా చాలా డిఫికల్ట్. అందుకే ఇయర్స్ తర్వాత కూడా పిన్ పార్టికల్స్కి హ్యాంపింగ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. యాంట్మెన్ టెక్నాలజీ నుంచి క్వాంటమ్ లిమ్స్ రీసెర్చ్ వరకు చూసుకుంటే హ్యాంపింగ్ యొక్క ఇంటెలిజెన్స్ ఎంత హ్యూజ్ అనేది మనకు అర్థమవుతుంది. 7th ప్లేస్ బ్రూస్ బ్యానర్. కోర్స్ ఇతను ఎంత ఇంటెలిజెంట్ అనేది చెప్పనక్కర్లేదు. బ్రూస్ బ్యానర్ వరల్డ్స్ గ్రేట్ సైంటిస్ట్ ఇన్ బయోకెమిస్ట్రీ, న్యూక్లియర్ ఫిజిక్స్ అండ్ గామా రేడియేషన్. ఇంకితను టోనీ స్టార్క్కి ఈక్వల్ అవ్వగలడు. టోనీ స్టార్క్ టెక్నాలజీ సైడ్లో జీనియస్ అయితే బ్రూస్ బ్యానర్ బయోలాజికల్ సైన్స్, గామా రేడియేషన్ మరియు ఫిజిక్స్ సైడ్లో ఇన్క్రెడిబుల్ జీనియస్. బ్యానర్ టోనీతో కలిసి ఆల్ట్రాన్ని క్రియేట్ చేశాడు. అది సింపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ కాదు, ఒక అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేసి దాన్ని పీస్ కీపింగ్ పర్పస్ కోసం యూజ్ చేయాలనుకున్నారు. ఇంకా హల్క్ సీరం మీద కూడా బ్యానర్ రీసెర్చ్ చేశాడు. అతని బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్లో ఒకటి తన ఓన్ కండిషన్ని అండర్స్టాండ్ చేయడం. ఇయర్స్ పాటు హల్క్ మరియు బ్రూస్ బ్యానర్ సపరేట్ పర్సనాలిటీస్గా ఉండగా చివరికి వాటి స్ట్రెంగ్స్ని కంబైన్ చేసి ప్రొఫెసర్ హల్క్గా మారాడు. అంటే తన ప్రాబ్లమ్ని డిస్ట్రాయ్ చేయడం కాకుండా తన ప్రాబ్లమ్ని సైంటిఫికలీ అండర్స్టాండ్ చేసి దానితో కో ఎగ్జిస్ట్ అయ్యే సొల్యూషన్ని ఫైండ్ చేశాడు. ఇది ఫిజికల్ స్ట్రెంత్ కంటే ఎక్కువ ఇంటెలెక్చువల్ అచీవ్మెంట్. 6th ప్లేస్ రాకెట్. చూడడానికి రెకంలో ఉన్న చేతిలో ఉన్న వస్తువులతో దేన్నైనా నాశనం చేసే వెపన్స్ని కూడా క్రియేట్ చేయగలదు. అంతేకాకుండా టోనీ స్టార్క్ అండ్ బ్రూస్ బ్యానర్తో కలిసి ఇన్ఫినిటీ గాంట్లెట్ని క్రియేట్ చేయడంలో కూడా హెల్ప్ చేశాడు. ఇక్కడ రాకెట్ని స్పెషల్ చేసేది అతని ఇంప్రూవైజేషన్. అతని దగ్గర ర్యావలటరీ లేదా స్టార్క్ ఇండస్ట్రీస్ లాంటి మ్యాసివ్ కంపెనీ లేకపోయినా ర్యాండమ్ టెక్నాలజీ పార్ట్స్ని తీసుకుని ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ మెషిన్స్ని క్రియేట్ చేయగలడు. స్పేస్ షిప్స్, వెపన్స్, ఎక్స్ప్లోజివ్స్, సైబర్నాటిక్ టెక్నాలజీ, మెకానికల్ సిస్టమ్స్, వీటిలో అతనికి ఇన్క్రెడిబుల్ నాలెడ్జ్ ఉంది. అతను టెక్నాలజీని జస్ట్ యూజ్ చేయడు, టెక్నాలజీని డిస్మాంటిల్ చేసి ఎలా వర్క్ అవుతుందో అండర్స్టాండ్ చేసి అవసరానికి తగ్గట్టు మాడిఫై చేయగలడు. అవెంజర్స్కి అవైలబుల్గా ఉన్న రిసోర్స్ని కంబైన్ చేసి ఇన్ఫినిటీ గాంట్లెట్ని క్రియేట్ చేయడంలో అతని ఇంజనీరింగ్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడడానికి చిన్నగా ఉన్న గెలాక్సీలో ఉన్న వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ బీయింగ్స్లో రాకెట్ కూడా ఒకడు. 5th ప్లేస్ షూరీ. ఫాదర్ థింగ్ ఏజ్కి ఇంటెలిజెన్స్కి సంబంధం ఉండదు. షూరీ చాలా యంగ్ ఏజ్ నుంచి వకాండా యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేయడంలో మేజర్ రోల్ని ప్లే చేసింది. ఆమె టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అంటే టోనీ స్టార్క్ కంటే ముందు కొన్ని ఏరియాస్లో ఎక్స్ట్రీమ్లీ సోఫిస్టికేటెడ్ నానో టెక్నాలజీ మరియు వైబ్రేనియం బేస్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేసింది. వకాండా మోడర్న్ టెక్నాలజీలో షూరీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. వైబ్రేనియంని మెడికల్ టెక్నాలజీ, వెపన్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ సిస్టమ్స్, ఇంకా ఆర్మర్ లాంటి ఎన్నో డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేయగలిగింది. ఇంకా విజన్ నుండి మైండ్ స్టోన్ని సపరేట్ చేయడానికి కూడా ఆమె రీసెర్చ్ చేసింది. అది ఎంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనేది మనకు తెలుసు. మైండ్ స్టోన్ లాంటి ఇన్ఫినిటీ స్టోన్ని సేఫ్లీ రిమూవ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లెవెల్ ఛాలెంజ్. అయినా సూరి తన సైంటిఫిక్ నాలెడ్జ్తో దానిని ఒక పాసిబుల్ సొల్యూషన్ డెవలప్ చేయడానికి ప్రయత్నించింది. ఇంకా బ్లాక్ ప్యాంథర్ సూట్, వకాండా వెపన్స్, మెడికల్ టెక్నాలజీ లాంటి ఏరియాస్లో కూడా ఆమె కాంట్రిబ్యూషన్ చాలా హ్యూజ్. 4th ప్లేస్ టోనీ స్టార్క్. మనందరి ఫేవరెట్ టోనీ స్టార్క్ ఏకేఏ ఐరన్ మ్యాన్. టోనీ స్టార్క్ ఒక కేవ్ స్క్రాప్తో ఆర్క్ రియాక్టర్ని ఇంకా తానే ఫస్ట్ సూట్ అయిన మార్క్ 1ని క్రియేట్ చేశాడు. అక్కడ నుంచి టోనీ ఆగలేదు. మార్క్ 1 తర్వాత మార్క్ 2, మార్క్ 3 ఇంకా కౌంట్లెస్ ఆర్మర్ వర్షన్స్ని డెవలప్ చేసుకున్నాడు. ప్రతి ఆర్మర్ ప్రీవియస్ వర్షన్ కంటే మోర్ అడ్వాన్స్డ్గా ఉండేలా టెక్నాలజీని ఇంప్రూవ్ చేశాడు. ఫ్లైట్, వెపన్స్, ఎనర్జీ సిస్టమ్స్, ఏఐ అసిస్టెన్స్, నానో టెక్నాలజీ, ఆటోనమస్ సిస్టమ్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్లో టోనీ తన ఇన్వెన్షన్స్ని కంటిన్యూస్లీ అప్గ్రేడ్ చేసుకున్నాడు. అతని ఇంటెలిజెన్స్ యొక్క బిగ్గెస్ట్ ప్రూఫ్ ఏంటి అంటే ప్రాబ్లం ఎదురైన ప్రతిసారి కొత్త టెక్నాలజీ క్రియేట్ చేయడం. ఆల్ట్రాన్ ప్రాజెక్ట్లో బ్రూస్ బ్యానర్తో కలిసి అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేశాడు. విజన్ క్రియేషన్లో కూడా టోనీ యొక్క టెక్నాలజీ మేజర్ రోల్ని ప్లే చేసింది. అంతేకాకుండా అవెంజర్స్కి ఎదురైన బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్లో ఒకటైన టైం ట్రావెల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ చేయడంలో టోనీ క్రూషియల్ రోల్ని ప్లే చేశాడు. క్వాంటమ్ రిల్మ్ ద్వారా టైం ట్రావెల్ పాసిబుల్ అయ్యేలా మ్యాథమెటిక్స్ని మరియు టెక్నాలజీని కంబైన్ చేసి సొల్యూషన్ డెవలప్ చేశాడు. ఇంకా జార్విస్ లాంటి సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా క్రియేట్ చేశాడు. జార్విస్ తర్వాత విజన్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా టోనీ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అనేది చూపిస్తుంది. 3rd ప్లేస్ డాక్టర్ డూమ్ ఏకే విక్టర్ వాన్ డూమ్. మార్వెల్ యూనివర్స్లో ఉన్న ది అల్టిమేట్ జీనియస్. డూమ్ యొక్క ఇంటెలిజెన్స్ చాలా యూనిక్. ఎందుకంటే ఇతను కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీలో మాత్రమే కాదు, మ్యాజిక్ అండ్ సాసరీలో కూడా మాస్టర్. అంటే ఒకవైపు టోనీ స్టార్క్ని తాదాన్నే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రోబోటిక్ సూట్స్ని బిల్డ్ చేస్తూనే
ఇంకోవైపు డాక్టర్ స్ట్రేంజ్ రేంజ్ స్పెల్స్ని కూడా క్యాష్ చేయగలడు. ఇది నార్మల్‌లో కేవలం సైంటిఫిక్ ఫోర్స్ ఫీల్డ్స్ మాత్రమే కాకుండా పవర్‌ఫుల్ మ్యాజికల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇక డూమ్ తయారు చేసిన డూమ్ వాట్స్ రోబోటిక్ క్లోన్స్ ఎంత అడ్వాన్స్డ్ అంటే అసలైన డూమ్ ఎవరో, రోబోట్ ఎవరో కనిపెట్టలేరు. ప్రతి డూమ్ బాట్‌కి డూమ్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీస్ ఉంటాయి. టోనీ స్టార్క్ కంటే కూడా ముందే సొంతంగా ఇతను టైమ్ మెషిన్‌ని ఇన్వెంట్ చేశాడు. అంతేకాకుండా తన సైంటిఫిక్ మైండ్ మరియు మ్యాజిక్‌తో కాస్మిక్ ఎంటిటీస్ యొక్క పవర్ సైతం లాక్కుని ఒక దశలో మల్టీవర్స్‌ని రూల్ చేశాడు. ఒక సమస్య వస్తే సైన్స్‌తో సాల్వ్ చేయగలడు. అది కుదరకపోతే మ్యాజిక్‌తో ఫిక్స్ చేయగలడు. సైన్స్‌లో టోనీ స్టార్క్‌కి, మ్యాజిక్‌లో డాక్టర్ స్ట్రేంజ్‌కి పోటీ ఇచ్చే యూనివర్సల్ ఇంటెలెక్ట్ ఇతని సొంతం. అందుకే డాక్టర్ డూమ్ మన లిస్ట్‌లో థర్డ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ క్యాంగ్ ది కాన్కరర్ ఏకేఏ నథానియల్ రిచర్డ్స్. ఇక టాప్ సెకండ్ ప్లేస్లో ఉన్నది టైమ్ అండ్ మల్టీవర్స్నే శాసించే క్యాంగ్ ది కాన్కరర్. క్యాంగ్ ఇంటెలిజెన్స్ ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఇతను 31st సెంచరీకి చెందిన అడ్వాన్స్డ్ హ్యూమన్ సైంటిస్ట్. అతని కాలానికి సంబంధించిన ఫ్యూచర్ టెక్నాలజీ, మల్టీవర్సల్ ఫిజిక్స్ మరియు టైం ట్రావెల్ మెషిన్స్పై అతనికి కంప్లీట్ గ్రిప్ ఉంది. క్యాంగ్కి టైం అనేది ఒక బౌండరీ కాదు, ఒక వెపన్. టైం లైన్లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ మొత్తం హిస్టరీని మాడిఫై చేయగలడు. మల్టీవర్స్లోని ఇన్ఫినైట్ ప్యారలల్ టైమ్ లైన్స్ని యాక్సెస్ చేసి వేరే యూనివర్స్లో ఉన్న తన సొంత వేరియంట్స్తోనే వార్ఫేర్ చేసి వాటినన్నింటినీ కాన్కర్ చేశాడు. ఇతని సూట్, వెపనరీ మరియు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అంటే మోడర్న్ అవెంజర్స్ టెక్నాలజీని సింపుల్గా హ్యాక్ చేసి డామినేట్ చేయగలడు. కంట్రోల్ ద సాక్రెడ్ టైమ్ లైన్. తన ఇంటెలిజెన్స్తోనే మొత్తం టైం లైన్ని కంట్రోల్ చేయడానికి టీవీ లాంటి మ్యాసివ్ సిస్టమ్ని డిజైన్ చేసి మల్టీవర్సల్ వార్ రాకుండా యూనివర్సల్ స్కేల్లో ఈవెంట్స్ని మ్యానిపులేట్ చేశాడు. ఒక ప్లానెట్ లేదా డైమెన్షన్ని మాత్రమే కాకుండా మొత్తం టైం అండ్ స్పేస్ని కంట్రోల్ చేయగల మల్టీవర్సల్ ఇంటెలెక్ట్ క్యాంగ్ది. అందుకే క్యాంగ్ ది కాన్కరర్ మన లిస్ట్లో సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ రీడ్ రిచర్డ్స్. టోనీ స్టార్క్, డూమ్, క్యాంగ్ని సర్పాస్ చేసి మన లిస్ట్లో టాప్ 1గా నిలిచింది ఎవరో కాదు, రీడ్ రిచర్డ్స్ ఏకే మిస్టర్ ఫెంటాస్టిక్. అసలు జీనియస్ క్యారెక్టర్స్ లిస్ట్ చూస్తే కామిక్స్లో అయినా ఇటు ఎంసీయూలో అయినా నెంబర్ 1గా ఉండేది మిస్టర్ ఫెంటాస్టిక్. రీడ్ రిచర్డ్స్ యొక్క ఇంటెలిజెన్స్ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఫిజిక్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కాస్మాలజీ, బయాలజీ, స్పేస్ టైం, మల్టీవర్స్ థియరీ, ఇలా ఎన్నో డిఫరెంట్ సైంటిఫిక్ ఫీల్డ్స్లో అతనికి ఎక్స్ట్రాఆర్డినరీ నాలెడ్జ్ ఉంది. అసలు ఎవరికి తెలియని మల్టీవర్స్, ప్యారలల్ యూనివర్స్, స్ట్రింగ్ కనెక్షన్ లాంటి విషయాలు ఎన్నో కనిపెట్టాడు. తన చిన్నతనం నుంచి అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగే జీనియస్. అతని రీసెర్చ్ ఆర్డినరీ ఎర్త్ టెక్నాలజీని దాటి మల్టీవర్సల్ లెవెల్ కాన్సెప్ట్స్ వరకు వెళ్తుంది. టెలిపోర్టేషన్ లాంటి టెక్నాలజీని ప్లానెటరీ స్కేల్లో ఇంట్రడ్యూస్ చేయడం కూడా అతని సైంటిఫిక్ ఎబిలిటీని షో చేస్తుంది. ఇంకా రీడ్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటి అంటే అతను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒకే ఫీల్డ్ మీద డిపెండ్ అవ్వడు. ఫిజిక్స్ ప్రాబ్లం అయితే మ్యాథమెటిక్స్ని యూజ్ చేస్తాడు. టెక్నాలజీ ప్రాబ్లం అయితే ఇంజనీరింగ్ని యూజ్ చేస్తాడు. మల్టీవర్స్ ప్రాబ్లం అయితే కాస్మాలజీ మరియు థియేట్రికల్ ఫిజిక్స్ని కంబైన్ చేస్తాడు. అంటే మల్టిపుల్ సైంటిఫిక్ ఫీల్డ్స్ని ఒకేసారి కనెక్ట్ చేసి సొల్యూషన్ని ఫైండ్ చేయగలడు. అందుకే టోనీ స్టార్క్, డూమ్, క్యాంగ్ లాంటి జీనియస్ని కూడా సర్పాస్ చేసి మన లిస్టులో ఫస్ట్ ప్లేస్ని రీడ్ రిచర్డ్స్ దక్కించుకున్నాడు. ఇది కూడా మన మిస్టర్ ఫెంటాస్టిక్ చేసిన ఇన్వెన్షన్స్ మరియు డిస్కవరీస్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. అతని కంప్లీట్ సైంటిఫిక్ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే సపరేట్ వీడియో చేయాల్సిందే. అంతే గైస్, మరి ఈరోజు వీడియోలో అయితే మన టాప్ 17 స్మార్టెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఎంసీయూ లిస్ట్లో అర్నిమ్ జోలా నుంచి రీడ్ రిచర్డ్స్ వరకు ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ ఇంటెలిజెన్స్, సైంటిఫిక్ నాలెడ్జ్, స్ట్రాటజీస్ మరియు ఇన్వెన్షన్స్ ఆధారంగా ప్లేస్ ఇచ్చాం. మీకు ఈ లిస్ట్లో ఏ క్యారెక్టర్ పొజిషన్ కరెక్ట్ అనిపించింది, అలానే నేను ఎవరైనా పొజిషన్ ఎక్కువ లేదా తక్కువగా ఇచ్చానా అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ప్యూర్గా మార్వెల్ ఇన్వెన్షన్స్ గురించి వీడియో కావాలంటే అది కూడా నెక్స్ట్ వీడియోలో చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.